ఆ విత్తనం జీవం పోసుకున్నప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసా? దానికి నీరు తగిలిన క్షణం 25,000 జన్యువులు ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. క్రమక్రమంగా కాదు, ఇన్స్టెంట్ గా. ఎవరో ఉన్నట్టుండి మెయిన్ స్విచ్ ని ఆన్ చేసిన విధంగా ఇన్స్టెంట్ గా యాక్టివేట్ అవుతాయి. ఈ జీన్స్ కూడా ఏదో ర్యాండమ్ గా యాక్టివేట్ అవడం కాదు, ఒక పర్ఫెక్ట్ సీక్వెన్స్ లో అవుతాయి. ఎప్పుడు ఏది ఎలా జరగాలో తెలిసిన ఒక ఇంటెలిజెన్స్ తాను చెప్పిన రూల్స్ ని ఫాలో అయ్యే విధంగా ఉంటుంది. ముందుగా ఇందులో కూల్చి పడగొట్టే సిబ్బంది మేలుకుంటుంది. ఆల్ఫా అమాలిసిస్ అనే పిలువబడే ఎంజైమ్స్ విత్తనంలో స్టోర్ అయ్యి ఉన్న ఎనర్జీ రిజర్వ్స్ ని కూలకొడతాయి. అది కూడా ఏదో ర్యాండమ్ గా కాదు, ఒక సర్జరీ చేసే విధంగా ఎంచుకున్న కొన్ని అణువులని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి మిగతా వాటిని తాకకుండా అలానే వదిలేస్తాయి. స్ట్రేంజ్. తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్స్ లాగా ప్రోటీన్స్ నిద్రలేస్తాయి. ప్రోటీన్లు సెల్యులార్ యంత్రాంగాన్ని అసెంబుల్ చేస్తాయి. ఇది చూడటానికి ఒక మైక్రో ప్రపంచంలో ఇంజనీర్స్ లా కనిపిస్తుంది. ఫైనల్ గా నావిగేషన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దీనికి కళ్ళు లేకుండానే ఏది పైన ఏది కింద అని తెలుసు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ దిశలో వేర్లు బయటకు చొచ్చుకొని రావాలి, ఇందులో నుండి ఆకులు రాకముందే ఏ దిశలో పెరిగితే నీరు సూర్యరశ్మి అందుతాయో తెలుసుకుని ఆ వైపు నుండి పెరిగేలా డిజైన్ చేస్తుంది. ఇది కెమిస్ట్రీ కాదు, ఇది ఇంటెలిజెన్స్. పదార్థం ద్వారా కొత్త విశ్వాన్ని సృష్టిస్తున్న ఒక చైతన్యం. కానీ ఇందులోకి అసలు ఆ ఇంటెలిజెన్స్ ఎలా వచ్చింది? ఇది తెలియాలంటే మనం ఇంకో డైమెన్షన్ లోకి వెళ్ళాలి. ద డైమెన్షన్ ఆఫ్ ప్లాంట్స్. ఇప్పుడు ఈ విత్తనం ఒక మొక్క అయింది. బాగా గమనిస్తే ఇప్పుడు ఇక్కడ ఒక దోపిడీ మొదలవుతుంది. అమాయకంగా కనిపించే ఈ ఆకులు మామూలివి కావు. ఈ సోలార్ సిస్టమ్ లోని ఎనర్జీని కాజేసే ఒక హైలీ డెవలప్డ్ సిస్టమ్ ఇందులో ఉంది. సూర్యుని కోర్ నుండి 93 మిలియన్ల మైళ్ళ దూరం నుండి న్యూక్లియర్ ఫైర్ ని క్యారీ చేస్తూ వచ్చిన ఫోటాన్స్ ని అడ్డుకొని నిలువు దోపిడీ చేస్తూ ఉంటుంది. ప్రతి క్షణం ఒక్కో ఫోటాన్ దాదాపు 170,000 సంవత్సరాలు యుద్ధం చేసి సూర్యుని కోర్ నుండి సర్ఫేస్ కి చేరుకుంటుంది. ఆ తరువాత కాంతి వేగంతో 8 నిమిషాల 20 సెకండ్లు ప్రయాణించి భూమి మీద ఉన్న ఈ ఆకుని చేరుకుంటుంది. ఈ ఆకులు కేవలం ఫోటాన్స్ ని అబ్జార్బ్ చేసుకోవటమే కాదు, ఆ ఫోటాన్స్ లో ఉన్న ఎనర్జీని తీసుకొని తన లోపల ఉన్న షుగర్ మాలిక్యూల్స్ లో బంధిస్తుంది. ఎవ్రీ ప్లాంట్ ఈజ్ అ సోలార్ ఎనర్జీ స్మగ్లర్. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఇక్కడ ప్రతి మొక్క పుష్పానే. ఆకాశం నుండి ఫోటాన్స్ ని దోపిడీ చేసి తన కెమికల్ బాండ్స్ లో బంధిస్తూ ఉంటుంది. దీనినే మనం ఫోటోసింథసిస్ అంటాం. అసలు ఈ ప్రాసెస్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే